హలో అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి. ఇది రైస్లో కలుపుకోవడానికే కాదు, సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. సాంబార్, పప్పు చారులోకి. దీనిని నేను మట్టి పాత్రలో చేశాను కదా, అందుకే ఇది మరీ టేస్ట్గా వచ్చింది. మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే కన్ఫామ్గా ట్రై చేయండి ఈ విధంగా. దీనికి కావాల్సిన మసాలా చూసేద్దాం. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, వెల్లుల్లి బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. 5 to 6 స్పూన్స్ వేసుకుందాం. బిర్యానీ ఆకు, చీల్చిన పచ్చిమిర్చి వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత బాగా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kilo తీసుకున్నానండి చికెను. చికెన్లో ఆటోమేటిక్గా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, మనం ఆ వాటర్లోని చికెన్ అనేది బాయిల్ అయిపోతుందండి. నేను మూత పెట్టేసి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉన్నాను. ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. మనం మధ్యలో కలుపుకోకపోతే కింద మాడ అంటుకుపోతుందండి చికెన్ అనేది. సో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అనేది పోయాక ఆ వాటర్లో చికెన్ బాయిల్ అయిపోద్ది కదా, అలా అయిపోయాక మనం పక్కనే పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మసాలా వాసన గట్రా ఉండకూడదు. ఈ విధంగా చికెన్ అంతా మసాలాలో బాగా కలిపేలాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా స్మెల్ పోయేలాగా. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం, మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మీ ఇష్టం అండి, అది మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు కారం అనేది. ఇలా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నా. మసాలాలో ఉంటుంది కదండి లైట్గా మసాలా, అందులో వాటర్ వేసా. జస్ట్ ఒక 1/2 టీ గ్లాస్ అండి వాటర్, అంతే, ఎక్కువ కాదు. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడికించుకుందాం. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చూడడానికి కూడా నోరూరేలా ఉంది కదా. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.